అరెస్ట్. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించగా వారిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ నెల 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు పార్లమెంట్ హౌస్ గేట్ నెంబర్ 3 వద్ద ముగ్గురు కూలీలు కాసిం, మోనిస్, షోయబ్ ఫేక్ ఆధార్ కార్డులను భద్రతా సిబ్బందికి చూపించి భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చి సిబ్బంది ఆధార్లను చెక్ చేయగా అవి ఫేక్ అని తేలింది. దీంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. నవగ్రహాల చుట్టూ శునకం ప్రదక్షిణలు. నవగ్రహాల చుట్టూ ఓ శునకం ప్రదక్షిణలు చేసిన ఘటన సిరిసిల్ల జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గీతా మందిరంలో నవగ్రహాల వద్ద ఓ శునకం లెక్కపెట్టినట్లు 11 ప్రదక్షిణలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న శని జయంతి సందర్భంగా భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మామూలు విశేషమే అయినా ఒక శునకం సైతం ఇలా ప్రదక్షిణాలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మృగశిర రోజు చేపలు తినాల్సిందే. మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ కార్తె సందర్భంగా రాష్ట్రంలో పలు గ్రామాల్లో చెరువుల వద్ద జనం చేపలు కొనేందుకు క్యూ కట్టారు. పట్టణాల్లో మార్కెట్లు సైతం కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లోని ముషీరాబాగ్, రామ్నగర్ చేపల మార్కెట్లో చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. మామూలు రోజుల్లో 15 నుంచి 20 టన్నుల విక్రయాలు జరుగుతుండగా మృగశిర కార్తె సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి 50 నుంచి 70 టన్నుల చేపలు సేల్ అవుతాయని వ్యాపారులు తెలిపారు. బొచ్చ రవ్వ కిలో 100 నుంచి 120కి విక్రయిస్తున్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామి. అందరికీ ఆహార భద్రత కల్పన ప్రభుత్వ లక్ష్యం. గ్లోబల్ రైస్ సమ్మిట్లో మంత్రి తుమ్మల. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పన ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇవాళ హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో గ్లోబల్ రైస్ సమ్మిట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమని ఇటీవలే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకున్నామన్నారు. రాష్ట్రంలో క్రమంగా వరి ఉత్పత్తి పెరుగుతుందని వెల్లడించారు. కాగా ఈ సమ్మిట్కు భారత్ సహా 30 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.